హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు ఒక కొత్త రెసిపీ తయారు చేస్తున్నాను. అది ఎలా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ముందుగా ఉలువలు శుభ్రం చేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టి ఆ మరుసటి రోజు దీన్ని ఒక కాటన్ బట్టలో కట్టి గాలి తగలకుండా పెట్టినామంటే ఈ విధంగా మొలకలు వస్తుంది. ఈ మొలకలు వచ్చిన ఉలువల్ని బాగా ఆరనిచ్చి వీటిని మనం ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేసి ఎత్తుకొని పొడిని మాదిరి చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తినేదానికి కూడా మనకు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇందులో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే ముందుగానే ఉప్పు కారం కలిపి పెట్టుకోవాలి. దాని కొద్దిగా వెల్లుల్లి రెమ్మల్ని ఒక 10-15 రెమ్మల్ని ఇలా కచ్చాపచ్చాగా దించి పెట్టుకోవాలి. అలాగే అందులోకి చివరిగా కరివేపాకు కొంచెం వేయించేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా కమ్మగా తినేదానికి బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మనం ముందుగా ఉలువలు మొలకెట్టి ఆరబెట్టుకున్న ఉలువల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి నూనెలో. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఇలాగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ బాగా ఏగి పైకి వచ్చేంత వరకు దీన్ని ఎత్తుకూడదు, అలాగే ఉంచేయాలి. ఇలా పక్కన ఇంకో ప్లేట్లోకి తీసుకొని మన ఉప్పు కారం దీని మీద చల్లుకోవాలి. పాతకాలపు రెసిపీ ఇది. అమ్మమ్మల నాటి పాతకాలపు రెసిపీ ఇది. ఉలువలు మొలకెట్టి ఇలా నూనెలో వేసుకుని దీన్ని పొడి కూడా చేసుకుని అన్నంలో కూడా వేసుకుంటారు. అది ఇంకా బాగుంటుంది. అది ఇంకో నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది బాగుంటుందని ఈ రెసిపీ చేస్తాను. ఈ మాత్రం వేయించుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకే మనం ముందుగా కచ్చా పచ్చాగా దించి పెట్టుకున్న ఒక 15 వెల్లుల్లి రంబుల్ని ఇలా నూనెలో వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మన ఉలువలు దీనికి చాలా మంచి స్మెల్ యాడ్ అవుతుంది. తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మాత్రం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీన్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న దీన్ని ఇందులో కలుపుకోవాలి. కరివేపాకు ఇందులోకి ఒక 3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తిరుగుబాకు దీన్ని కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా మన ఉలువలు మసాలా రెడీ. ఇలా మనం అన్నీ తయారు చేసి పెట్టుకున్న దాంట్లోకి ఇందులోకి కొద్దిగా ఉప్పు మిరప్పొడి మిక్సింగ్ చేసుకున్న పౌడర్ని కలపాలి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ కలుపుకోండి, తక్కువ కావాలంటే తక్కువ కలుపుకోండి. ఇది ఆప్షనల్, ఇది మీ ఇష్టం. మాకు ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం మనం. వీటన్నిటిని ఇలా బాగా మిక్సింగ్ చేసి ఇంతే, ఎంతో సింపుల్గా ఈజీ మన ఉలువలు మొలకెత్తిన రెసిపీ రెడీ. ఇది మన అమ్మమ్మల నాటి కాలం రెసిపీ ఇది.
పిల్లలకి అందరికీ తినేదానికి చాలా ఇష్టంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి. టేస్ట్ చూసిన పెట్టు. మన మసాలా రెడీ అయింది. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. చాలా అమోఘంగా ఉంది. చాలా టేస్ట్గా ఉంది. మీరు ఇంట్లో ఇలా తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. వెరీ వెరీ సూపర్. చూశారుగా నేను ఇప్పుడు దీనికి ఏం వేశానో, ఎలా తయారు చేశానో మీరు అలాగే మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలంతా చాలా ఇష్టంగా తింటారు. నా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరికొన్ని మంచి వీడియోల కోసం మా ఆర్బీఆర్ పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి మన ఆర్బీఆర్ పల్లె రుచుల్ని ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, డన్. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం.